And the Lord said, I have surely seen the affliction of my people who are in Egypt, and have heard their cry because of their taskmasters. I know their sufferings. I have come down to deliver them out of the hand of the Egyptians, and to bring them out of the land to a good and a broad land, and a land flowing with milk and honey, to the place of the Canaanites, the Hittites, the Amorites, the Perizzites, Hivites, and the Jebusites. యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమలను చూశాను, నేను మీ మొరను నేను ఆలకించాను, మిమ్మల్ని విమోచించడానికి నేను వచ్చాను. ఐ హ్యావ్ కమ్ డౌన్ టు డెలివర్. నేను వచ్చాను, మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను అని చెప్తున్న యెహోవా దేవుడు చెబుతూ మోషేకు ఒక టాస్క్ అప్పచెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన, దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. అందుకనే నేను చెప్తున్నాను, వాట్ ఈస్ దట్ యు ఆర్ హియరింగ్? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసము వినుట ద్వారా వచ్చును, దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసం వచ్చాను. యెహోవా దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నేను దిగి వస్తున్నాను, నేను విమోచిస్తాను. మీ బాధను, మీ సఫరింగ్ని, మీ బంధకముల్లోంచి విముక్తి చేయగల యెహోవా దేవుడును నేనే అని చెబుతూ వస్తున్న దేవుడు మోషేకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అనేక సార్లు దేవుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని, తల్లిగా ఒక రెస్పాన్సిబిలిటీ, తండ్రిగా ఒక రెస్పాన్సిబిలిటీ, కుమారుడిగా, భార్యగా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. దేవుని సేవకుడిగా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు దేవుని వాగ్దానం వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ దిస్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ అ గైడ్, దిస్ ఈజ్ అ రోడ్ మ్యాప్ ఫర్ ఎవ్రీథింగ్. మన జీవితాల్లో మనకి రోడ్ మ్యాప్ ఇది, మన GPS వంటిది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వివాహాల్లో, ఎందుకు మన వివాహాల్లో లేకపోతే సంఘంలో, కుటుంబాల్లో ఎందుకు సమస్యలు అనగా వీఆర్ నాట్ ఫాలోయింగ్ GPS. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద బైబుల్. గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఒక భక్తుడు అన్నాడు, GPS అనగా గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత, మోషే నువ్వు ఈ ప్రజల్ని విమోచించాలయ్యా, నేను నీకు ఒక రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాను, నేను నీ భుజాలపై ఐఎమ్ పుట్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడర్షిప్ అన్న వెంటనే మోషే ఏ స్వరం విన్నాడో నేను దీన్ని కనెక్ట్ చేయాలని ఆశపడుతున్నాను. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ కదా అని చెప్పాం కదా. కాబట్టి ఎటువంటి స్వరాన్ని విన్నాడో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనం. బట్ మోసెస్ సెడ్ టు గాడ్, హూ am I that I should go to Pharaoh and bring the children of Israel out of Egypt? నేను ఏ పాటి వాడను అని ఇక్కడ అంటున్నాడు. ఎంతటి వాడను యెహోవా దేవుడితో అంటున్నాడు. ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. నేను ఏ పాటి వాడని, నేను ఎందుకు పనికిరాని వాడని, నేను దేనికి పనికిరాని వాడిని. అమ్మ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఈరోజు నువ్వు హౌస్ వైఫ్గా నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎందుకు పనికిరాని దాన్ని అన్న, నేను ఇంత చదువుకున్నాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను, డిగ్రీలు ఉంది, కానీ ఎందుకు పనికిరాకుండా నేను ఉండిపోయాను అని అనుకుంటుంటే దట్ ఈస్ అ వాయిస్ ఫ్రమ్ ద డెవిల్. దేవుడు నీకు ఒక ప్రాజెక్ట్, కొన్ని సంవత్సరాలు బిడ్డలు పెద్దగా అయ్యే వరకు, లేకపోతే బిడ్డలు స్కూల్కి వెళ్ళే వరకు, దేవుడు ది గాడ్ హెస్ గివెన్ యూ an ఆపర్చునిటీ టు లే ద ఫౌండేషన్. నువ్వు వేసే బీజము, నువ్వు వేసే పునాది రేపు నీ బిడ్డలు పెద్దగా అయిన తర్వాత ఎన్నడూ మరవరు. యు ఆర్ లిస్నింగ్ టు ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ప్రియ తమ్ముడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేసి నువ్వు కొంచెం రాణించాలి అనగా నేను ఏ పాటి వాడిని, నేను ఎందుకు పరిగిరారు వాడిని, నేను ఇంతే చదువుకున్నా, నేను ముందుకు వెళ్ళలేను అని అనుకుంటున్నావు నువ్వు. ఈరోజు యు ఆర్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెడీమర్.